అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రాజమండ్రిలో మద్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ టౌన్ అధ్యక్షుడు మద్యం దందాపై మాట్లాడిన ఆడియో బయటకొచ్చిన తర్వాత అధికార పార్టీ నేతలు మద్యం సిండికేట్ల పేరుతో చేస్తున్న అక్రమాలు వెలుగుచూశాయి. ఈ ఆడియోల వ్యవహారం అంతటితో ఆగలేదు. వరుసగా టీడీపీ నేతల ఆడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలు మద్యం వ్యాపారంలో ఎంత పాతుకుపోయారు ఈ ఆడియోలతో స్పష్టమవుతోంది. అయితే ఈ ఆడియోలన్నీ అసంతృప్తితో ఉన్న ఒక టీడీపీ నాయకుడే వరుసగా విడుదల చేస్తుండటంతో పచ్చ నేతలు తలపట్టుకుంటున్నారు. రాజమండ్రిలో టీడీపీ నేతల మద్యం సిండికేట్ దందాలు వెలుగులోకొస్తున్నాయి. రాజమండ్రిలోని వైన్ షాపుల యజమానులను సిండికేట్గా మార్చి లిక్కర్ దందా సాగిస్తున్నారు టీడీపీ నేతలు. రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలిపి 39 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని సిండికేట్గా మార్చి స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలతో నడిపేందుకు ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. ఒక్కో దుకాణం వద్ద నుంచి ఎంత మామూళ్లు వసూలు చేయాలి, కేసులొస్తే ఏ రకంగా మేనేజ్ చేయాలి, ఈ మొత్తం వ్యవహారాలను బాండ్ పేపర్పై రాసుకోవడం వంటి అంశాలన్నీ టీడీపీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆడియోలో బయటపడ్డాయి. దీనిపై టీడీపీ నేతలు సర్ది చెప్పుకునే ధోరణిలో వ్యవహరించారు. మద్యం దుకాణదారులతో మీడియా సమావేశం పెట్టించారు. నమస్తే, నా పేరు మజ్జి రాంబాబు అండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. ఈవినింగ్ 5 కి ఆనంద నివాస్ లో మీటింగ్ పెట్టారండి. రూరల్ అర్బన్ 39 షాపులు కలిపి ఏ బ్రాండ్ కి ఎంత పిచ్చి అమ్ముకోవాలి ఏంటి దాన్ని మొత్తం సిఏ గారు ఇప్పుడు ఇందాక ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చాడండి. ఎక్సైజ్ మీటింగ్ అన్నాడు నౌకర్నామా అని. అది కాదండి మంది ఎక్సైజ్ మీటింగ్ దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ సిఏ వాళ్ళతో ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించాం. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు ఇంత కావాలని. అది ఈవినింగ్ సిఏ కూడా రమ్మన్నా అక్కడికి ఆనందనేసికి. ఏం చేయాలి, ఎలాగ అమ్మాలి, అందరం కలిపి యూనిటీగా ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీరు కొంచెం లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది పేపర్ మీద పెట్టండి సార్. అదే దాని గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం, అదే 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్కులు ఇప్పమని, ఎంటీ చెక్ లేకపోతే 1,00,000 రూపాయలు చెక్ వేసి ఇమ్మని అదంతా కూడా ఒకరి దగ్గర పెడతారు. అది బయలులో రాసుకుంటాం ఎవరి దగ్గర ఏమన్నా, ఎవరు చెక్లు ఇచ్చారు, చెక్ నెంబర్లతో సైతంగా. ఈ ఆడియోతో రాజమండ్రిలో మద్యం సిండికేట్ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మజ్జి రాంబాబు ఆడియో తర్వాత మాజీ కార్పొరేటర్ టీడీపీ నేత కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడిన మరో ఆడియో బయటపడింది. ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన వాటా 1,40,000 అదేవిధంగా ఎక్సైజు అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లను నిర్ణయించామని మద్యం షాపు నిర్వాహకుడితో మాట్లాడిన ఆడియో బట్టబయలైంది. దీంతో టీడీపీ నేతలకు గుక్క తిప్పుకోకుండా వరుస దెబ్బలు తగులుతున్నాయి. మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఈ 2 ఆడియోలతో రాజమండ్రిలో జరుగుతున్న లిక్కర్ దందా వ్యవహారంపై ధ్వజమెత్తారు. హలో సార్, చెప్పండి. నిన్న ఆళ్ళు మేము కూర్చున్నాం, ఎవరు మనవాళ్ళని 16లో నేను మజ్జి రాంబాబు, ఒక్కడి మొదలైన మేక రమేష్ వాళ్ళు మీ అంతానే ఎమ్మెల్యేకి అమౌంట్ ఏదో సెట్ చేసి మొత్తం మాట్లాడుకుని 10 రూపాయలు పెంచి ఆడటం ఎలా అన్నది బాగా చూస్తున్నాడు ఆయన. అన్ని మనకి ఇప్పుడు మనిషి వడ్డీ 40 చెప్పిన వదిలి చేస్తున్నాం. చాలా మంది ఇచ్చారు. ఎంతంటే ఒకటి 40 పెరిగిందండి. అంటే మనం ఇప్పుడు మళ్ళీ ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, డిపార్ట్మెంట్ కి ఏం చేయాలన్నది లెక్కలు ఉంటాయండి. మనం భయపడట్లేదు. 100 రూపాయల స్టాండ్ మీద రాసుకుని మనం ఏమనుకున్నాం అన్నీ అది ఎమ్మెల్యే పెట్టండి అంతే. 20 మందితో మాత్రం మాట్లాడించి ఎమ్మెల్యేతో దగ్గర పెట్టి అది చేద్దాం అన్నాడు. అది కొద్దిగా మీరు 11 టైం కొద్దిగా మేక రమేష్ పంపించేస్తారా? సరే అండి, నేను ఏదో టైంలో తీసుకొస్తాను. ఈ ఆడియోల పరంపరలో మరో ఆణిముత్యం బయటపడింది. ఈసారి ఎక్సైజు అధికారుల దందా వెలుగులోకొచ్చింది. ఎక్సైజ్ సిఐ స్థాయి అధికారికి మద్యం షాపు నిర్వాహకుడికి మధ్య జరిగిన సంభాషణ ఆడియోలో బట్టబయలైంది. ఎక్సైజ్ అధికారి ఒక్కో షాపునకు 1,20,000 చెల్లించాలని అడుగుతుండగా మద్యం షాపు యజమాని 1,00,000 రూపాయలు మాత్రమే పంపామని చెప్పడంతో రాజమండ్రి ఎక్సైజ్ అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టమైపోయింది. లంచం సొమ్ములో 20,000 తగ్గడంపై ఆఫీసర్లకు ఏం సమాధానం చెప్తారని ఎక్సైజ్ అధికారి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది 120 సార్, ఫిగర్ 1 పంపారంట. 1 అవును సార్, అవును 1 పంపించాము.
అంటే చెప్పండి సిఏ గారికి. లేదు సార్, జయగారికి పక్కన ఉన్నారు 120 ఏంటి ఆఫీసర్? సార్ డాడీ అయితే నువ్వు పర్మిట్ రూమ్ పెట్టకుండా నువ్వు దేనికి ఇస్తున్నావు డబ్బులు అని అడిగారు సార్. అడిగితే అందరితో పాటు మనం మాట్లాడుకున్నాయా అసలు? సిటీలో పర్మిట్ రూమ్ ఆడుతాడండి. లేను, వీళ్ళు పడి ఏదో రేట్ ఫిక్స్ చేశారు. అసలు మనం ఇందులోనే ఇన్వాల్వ్ అవ్వలేదు, ఈ రోజు వరకు ఏం చేయలేదు. అందరితో పాటు వెళ్ళాలి, మనం ఆడ్ వన్ అవుట్ గా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా నేను కన్విన్స్ చేసుకొని డాడీతో మాట్లాడి అమౌంట్ ఇంకా ఆయన అయితే 50,000 అన్నారు. లేదు డాడీ సిఏ గారు చెప్పింది కరెక్టే. నేను ఇప్పుడు ఎవరికి తగ్గించి ఇవ్వమంటారు చెప్పండి మరి. అంటే మీరు 20 ఇస్తారని వాళ్ళు తెలియకుండా వాళ్ళు లెక్కేసుకోరు కదా ఆఫీసర్లో. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. మీకు అర్థమవుతుందా? ఆడు ఏముంది 27 షాపులు లెక్కేసుకుని మమ్మల్ని అడుగుతున్నారు కానీ పైన. ఇప్పుడు మీరు STF కొట్టి తీసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ మంత్లీలో మాట్లాడుకోవాలి మీరు అందరూ. ఇవన్నీ ఆయన లెక్కేసుకుంటారు కదా సార్, దాని గురించి అడుగుతున్నాను తప్ప మనకు వచ్చేది ఏముండదు ఇందులో. మంత్లీలో ఎలా జరుగుతుంది సార్? ఏమంటున్నారు? చెప్పారండి, ఇంకా మన వాళ్ళు కూర్చోలేదు, కూర్చుంటారంట. ఒకసారి ఇది కూడా పంపించేయండి, అలాగే ఇచ్చేద్దాం సార్. ప్రస్తుతానికి అలా చేయండి సార్. నేను 1 రూపాయి తిన్నదేం లేదు సార్ దీనివల్ల. వాళ్ళు నాకు అనుకో మీరు ఫోన్లే కదండి అని చెప్తున్నాను అని నేను పెట్టుకోవాలి. పోనీ ఇది అనుకోరనుకో, మీరు ఇవ్వలేదంటే మీరు బాబరాజు గారు వాళ్ళు ఎలాగే ఇవ్వలేదని ఆ లెక్కలో చెప్పేసుకుంటాం మేము. వాళ్ళ 2 షాపులు మీరు లెక్కేసుకోండి సార్, వాళ్ళు డబ్బులు ఎవరో వాళ్ళ మీద మేము కేసు రాసామని చెప్పేసాం. అప్పుడు మీరు మిమ్మల్ని లెక్కేసుకుంటారు కదా, 20 నేను పెట్టుకోవాలని తప్ప, లేకపోతే మిమ్మల్ని ఎంతసేపు అడగను కూడా. ఆలోచించండి మీరు. రాష్ట్రంలో లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్లు చూపించి విపక్ష నేతలను అరెస్టు చేసి కేసులు బనాయిస్తున్న ప్రభుత్వం రాజమండ్రిలో ఆధారాలతో సహా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం దారుణమంటున్నారు మాజీ ఎంపీ భరత్. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పార్టీ టౌన్ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆడియో లీక్ క్లియర్గా తేటతలం అయింది. దానికి సంబంధించి ఒక్క కేసును నమోదు చేయలేదు. అతనే ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఇది ఎంక్వైరీ చేయబడి నా మీద దురుద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేశారు. ఏది ఎంక్వైరీ? ఏది? పోనీ అది తప్ప కరెక్టా? ఒకవేళ తప్ప అయితే క్లీన్ చీట్ ఇప్పించండి. దాన్ని కరెక్టా కాదా అనేది మేము చేస్తాం, హైకోర్టుకి వెళ్ళి దాన్ని నిర్ధారణ చేయిస్తాం. దాని తర్వాత రెండోది, వాళ్ళ బంధువు మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యేకి 1,40,000 ప్రతి షాపు వాడు ఇవ్వాలి అని చెప్పి, మామూలు ఇవ్వాలని డైరెక్ట్గా ఆడియో లీక్ జరిగితే అది మాది కాదు అని చెప్పేసి బుకాయించే కార్యక్రమం చేస్తాం. ఇది కాకుండా మళ్ళీ రీసెంట్గా ఇంకొకటి ఎక్సైజ్ సిఐ మామూలు ఇవ్వండి 1,20,000 అంతా చెప్తా ఉన్నాడు. 1,00,000 రూపాయలే కదండి అని ఇతను అంటున్నాడు షాపు ఓనరు. లేదు 1,20,000 పైన కూడా ఆఫీసర్లకు ఇవ్వాలని. అసలు ఏం జరుగుతూ ఉంది ఊర్లో? రాజమండ్రిలో మద్యం వినియోగం విస్తృతంగా పెరిగిపోవడంతో నగరంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు విజృంభిస్తున్నాయి. దాడులు, గొడవలు పెరిగి శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం విక్రయాలు పెరగాలనే ప్రజా తీరు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏకంగా మద్యం అక్రమాలను రెగ్యులరైజ్ చేసి రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలో ప్రత్యామ్నాయ వ్యవస్థనే టీడీపీ నేతలు, అధికారులు ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.